క్రైమ్ రికార్డ్ రిపోర్ట్ నుంచి చెప్తున్నా. ఈ సంవత్సరం ఈ జనవరి నుంచి ఇప్పుడు నవంబర్ ఈ 9-10 నెలల్లో దాదాపు 189 మర్డర్లు జరిగినాయి. ఇందులో 88 మర్డర్లు నడి రోడ్డు మీద పట్టపగలు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి ఇలా హైదరాబాద్లో. 1700 కిడ్నాప్లు, 123 రేప్ కేసులు, 1051 రాబరీస్, 6411 దొంగతనాలు. అంటే ఇట్లా ఈ ఇయర్లో, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2025 సంవత్సరంలో 12% మహిళల పట్ల నేరాలు పెరిగినాయి. గత ఏడాదితో పోలిస్తే అత్యాచారాలు 28% పెరిగాయి, కిడ్నాప్లు 26% పెరిగాయి. హైదరాబాద్లో 41%, సైబరాబాద్లో 60% క్రైమ్ రేట్ పెరిగింది. ఓవరాల్గా తెలంగాణలో 22% క్రైమ్ రేట్ పెరిగింది. మరి ఈయననే హోంమంత్రి, ఈయననే ముఖ్యమంత్రి, ఈయనదే కదా బాధ్యత. నీ పాలనలో వృద్ధి జరిగింది, నీ పాలనలో ఏదైనా డెవలప్ అయిందంటే క్రైమ్ రేట్ డెవలప్ అయింది, క్రైమ్ రేట్ పెరిగింది తప్ప నా జిఎస్టీ పెరగలే, నా సేల్స్ ట్యాక్స్ పెరగలే, నా రెవెన్యూ పెరగలే, హెల్త్ ఇండెక్స్ పెరగలే. పెరిగిందేమని ఉంది రేవంత్ పాలనలో అంటే హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి, మర్డర్లు పెరిగినాయి, రేపులు పెరిగినాయి తప్ప ఇంకా వేరే ఏం పెరగలే. దానికి రేవంత్ రెడ్డి గొప్పగా చెప్తాడు. జోక్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే సెక్రటరియట్ పోకుండా ఎక్కడ కూర్చుంటాడంటే పోలీస్ స్టేషన్. మన రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ బోర్డు ఎడ కూర్చుంటాడు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటాడు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైనా తప్పది అనుకుంటే పోలీస్ కమాండ్ కంట్రోల్కి పోతాడు. మరి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటే ఈయన హోంమంత్రి నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే. ఏనాడన్నా క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది, మర్డర్లు ఎందుకు పెరుగుతున్నాయి, అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయో రివ్యూ చేస్తాడా? పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఈయన చేసే రివ్యూ ఏదన్నా ఉంది అంటే కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు. ఇంకెక్కడెక్కడ కమిషన్లు పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కమిషన్లు తొందరగా రాబట్టాలో కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు తప్ప ఈ ముఖ్యమంత్రి ఏనాడు క్రైమ్ రేట్ మీద రివ్యూ చేయడిన. చేసుంటే పెరగదు కదా క్రైమ్ రేట్. కమిషన్ల మీద ఉన్న ధ్యాస నీ క్రైమ్ రేట్ మీద లేదు రేవంత్ రెడ్డికి. అరే ఇవాళ కూడా అదే పోలీసులను అడ్డం పెట్టుకొని మా నాయకుడు మరి జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీద ఇలా దాడి చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. మా ఎమ్మెల్సీ రవీంద్రరావు గారి ఇంటి మీద దాడి చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. అంటే ఏంది, మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇలా మేము ఒక 20 ఫిర్యాదులు ఇచ్చినాం ఇప్పటిదాకా పోలీస్ కమిషనర్కు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎంత విచ్చలవిడిగా పోలీసులను వాడుతున్నారు, మా నాయకులను ఏ రకంగా పోలీసులు బెదిరిస్తున్నారు, ఇస్తే యాక్షన్ లేదు. పైగా మా ఇండ్ల మీద, మా నాయకుల ఇండ్ల మీద దాడులు చేస్తాడు. అసలు రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్, మున్సిపల్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్, ఓవరాల్గా చీఫ్ మినిస్టర్గా యు ఆర్ అట్టర్ ఫెయిల్. వై పీపుల్ షుడ్ ఓట్ యూ? విద్యాశాఖ మంత్రిగా 10వ తరగతిలో అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో 67,000 మంది పిల్లలు తగ్గిపోయినారు. మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్లో ఎక్కడ చూసినా చెత్తనే, వీధి దీపాలు వెలగవు, చెత్త, పిచ్చి కుక్కలు, స్వైర విహారం, బస్తీ దవాఖానలో పోతే మందులు లేవు. మున్సిపల్ మంత్రిగా ఫెయిల్. ఇక హోంమంత్రిగా మర్డర్లు, మానభంగాలు, అత్యాచారాలు పెరిగినాయి తప్ప నువ్వు హోంమంత్రిగా సాధించిన ప్రగతి అయితే ఏమి లేదు. ఓవరాల్గా చీఫ్ మినిస్టర్గా యు ఆర్ అట్టర్ ఫెయిల్. నీ మంత్రులే నీకినరు, నీ ఎమ్మెల్యేలే నీ మీద రోజు ఒక ఎమ్మెల్యే ఉత్తరం రాస్తున్నాడు. ఒక ఎమ్మెల్యేనేమో వరల్డ్ బ్యాంక్ ఉత్తరం రాసిండు నీ మీద నమ్మకం లేక 100 కోట్లు ఇవ్వమని. ఇంకొక ఎమ్మెల్యేనేమో అరే మాకు ఊర్లలో పోతే పెళ్లిళ్ళకి సావులకు తిరుగుతున్నాం తప్ప ఒక బోర్ అడిగినా, మోటార్ అడిగినా, బుగ్గ అడిగినా వేసే దిక్కు లేదు, రూపాయి లేదు మా దగ్గర అని నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉత్తరాలు రాస్తున్నారు, బహిరంగంగా మాట్లాడుతున్నారు. యూ డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రతిపక్షం బలోపేతం కావాలి? ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు మేము చెప్తున్నాం, మొన్న కేటీఆర్ గారు రిలీజ్ చేశారు, జూబ్లీ హిల్స్లో 5,300 కోట్ల అభివృద్ధి చేసినామని విత్ ఆల్ డీటెయిల్స్ మా కేటీఆర్ గారు రిలీజ్ చేసినారు. నువ్వేం చెప్తావు? ఒక ఫ్లైఓవర్ కట్టినావా జూబ్లీ హిల్స్లో? ఒక ఇల్లు కట్టినావా జూబ్లీ హిల్స్లో? ఒక దవాఖాన కట్టినావా జూబ్లీ హిల్స్లో? నువ్వు ఏం చేసినావు జూబ్లీ హిల్స్లో? చెప్పుకోవడానికి ఏమీ లేదు. లిటరల్లీ యు ఆర్ బ్లాక్మెయిలింగ్.
అదే బీఆర్ఎస్ పార్టీ మేమేం చేస్తాం 9.5 ఏళ్లలో ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామో ప్రజలకు చెప్పాం. ప్రజల కళ్ళ ముందుంది, ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్, అద్భుతంగా 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్, జీవో 58, 59 కింద పట్టాలు ఇచ్చి వాళ్ళ ఇళ్లను రెగ్యులరైజ్ చేసింది బీఆర్ఎస్. నువ్వు మాత్రం ఆ ఇళ్లను కూలగొడుతున్నావు బుల్డోజర్లు పెట్టి. హైడ్రా పేరిట భయకంపం సృష్టిస్తున్నావు. నువ్వు నిద్రపోకుండా చేస్తున్నావు పేదల్ని, బస్తీ ప్రజల్ని. అదే బీఆర్ఎస్ ఇవాళ నాడు అభివృద్ధి చేసింది, నేడు ప్రధాన ప్రతిపక్షంగా. బీజేపీ అయితే పత్త లేకుండా పోయింది. బీజేపీ ఏం పడుచుకోలే, 8 ఎంపీలు గెలిచినా బడ్జెట్లో గుండు సున్నా. ఈ రాష్ట్రానికి ప్యాకేజీ రాదు, మెట్రో రైలుకు పర్మిషన్ రాదు. బీజేపీ కనీసం ఎరువులు కూడా సరఫరా చేయదు. బీజేపీ ఇయ్యది, రేవంత్ రెడ్డి కొట్లాడాడు, ఇద్దరు ఒకటే. కానీ బీఆర్ఎస్ ఈరోజు 2 సంవత్సరాల్లో ఆనాడు అధికారంలో ఉంటే అభివృద్ధి చేసి చూపాం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం, దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ నిలిపాం. దేశం తెలంగాణను చూసి నేర్చుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి పాలనలో నడిపించాం. మనం మిషన్ భగీరథ పెడితే దేశం హర్ ఘర్కో జల్గా దేశం మొత్తము అమలైంది. మనం 1962 పెడితే దేశం మొత్తం 1962 అమలు జరిగింది. మనము చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేస్తే దేశం మొత్తం అమలు చేసింది. అట్లా అనేక కార్యక్రమాలు దేశానికి మోడల్గా నిలిపాం. ఈరోజు ప్రతిపక్షంలో కూడా ప్రభుత్వాన్ని నిద్రపోనిస్తలేము. 6 గ్యారంటీల మీద అడుగడుగున నిలదీస్తున్నాం. బాకీ కార్డులను ఇంటింటికి జూబ్లీ హిల్స్లో పంపాం. రుణమాఫీ గురించి గల్లా పట్టుకొని అడిగితే ఇవాళ కనీసం అరకొరగనైనా రుణమాఫీ కొద్దో గొప్ప జరిగిందంటే బీఆర్ఎస్ పోరాటం, బీఆర్ఎస్ నిలదీస్తేనే రుణమాఫీ జరిగింది. బీఆర్ఎస్ పోరాటం వల్లనే ఇవాళ 2 సార్లు రైతు బంధు వచ్చింది, 2 సార్లు ఎగ్గొట్టిండు ఈ పుణ్యాత్ముడు. ఈయన వచ్చినాక 4 పంటలు, 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. నువ్వు ఎగ్గొట్టినావు, నీ సంగతి ఏందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే కనీసం 2 సార్లు రైతు బంధు వచ్చింది. మొన్న యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, దాని సంగతి ఏందని గల్లబట్టుకొని బీఆర్ఎస్ అడిగితే ఇప్పుడు వానకాలంకు బోనస్ ఇస్తా అంటుండు. యాసంగి ఎగ్గొట్టిండు, వానకాలం ఇస్తుండు. ఒక పంటకి ఇచ్చిండు, ఒక పంటకి ఎగ్గొట్టిండు. గురుకులాలు పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే, దవాఖానల పాలవుతుంటే బీఆర్ఎస్ గురుకుల బాట పట్టింది. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇవాళ గురుకులాలకు గ్రీన్ ఛానల్ అంటాడు, గురుకులాల మీద ముఖ్యమంత్రి రివ్యూ పెట్టిండు. అప్పటిదాకా విద్యాశాఖ మంత్రి ఈయననే కానీ ఈయన పట్టించుకున్న పరిస్థితి లేదు. హైదరాబాద్ భూములు అమ్ముకున్నాడు, అమ్ముకుంటే కూడా బీఆర్ఎస్ఏ ప్రశ్నించింది. బీఆర్ఎస్ హెచ్సియు భూములను కాపాడే ప్రయత్నం చేసింది. బస్ ఛార్జీలు పెంచితే మహిళలకు ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు. ఆడవాళ్ళకు ఫ్రీ అంటివి, భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు డబుల్ టికెట్ కొడితే ఇక అదేం ఫ్రీ? భార్యకు ఫ్రీ అన్నావు, భర్త టికెట్ 10 రూపాయలు బదులు 20 రూపాయలు చేసినావు, ఆడికాడికి అయిపోయాయి. దాని మీద కూడా పోరాడింది బీఆర్ఎస్. బస్ ఛార్జీల మీద పోరాడింది బీఆర్ఎస్. మైనార్టీ మినిస్టర్ లేకపోతే పోరాడింది బీఆర్ఎస్. బస్తీ దవాఖానాల్లో జీతాలు ఇవ్వకపోతే, మందులు లేకపోతే పోరాడింది బీఆర్ఎస్. టిమ్స్ హాస్పిటల్ల నిర్మాణం ఆలస్యం జరిగితే పోరాడింది బీఆర్ఎస్. ఇట్లా బీఆర్ఎస్ ప్రజల గొంతుకై పోరాడుతుంది. ఉద్యోగుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయని బీఆర్ఎస్ పోరాడుతుంది. రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. ఈ రకంగా బీఆర్ఎస్ ఆనాడు అధికారంలో ఉంటే పేదలకు పనిచేసింది, ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే పేదల గొంతుకై, ప్రశ్నించే గొంతుకగా నిత్యం ప్రజల్లో ఉంటూ బీఆర్ఎస్ పోరాడుతుంది. అందువల్ల ఇలాంటి బీఆర్ఎస్ పార్టీని మీరందరూ కూడా జూబ్లీ హిల్స్లో గెలిపించాలని చెప్పి కూడా జూబ్లీ హిల్స్ ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటే. ఎందుకు